తర్వాత చివరిది, హిందువులకి సమాన విద్యా హక్కులు ఉన్నాయా? ఇది అధికరణం 29, అంటే ఆర్టికల్ 29. ఇదేం చెప్తుంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. మీరు చూడండి హెడింగ్, ఓన్లీ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, దేర్ ఇస్ నో వర్డ్ అబౌట్ హిందూస్. ఆ తర్వాత రెండోది విచిత్రం ఏంటంటే హిందువులు మైనారిటీ అయినా కానీ ఇది వర్తించదు. మళ్ళీ సపోజ్ ఏదన్నా రాష్ట్రంలో కానీ ప్రాంతంలో కానీ హిందువులు మైనారిటీ లేరనుకోండి, ఈ ఆర్టికల్ మళ్ళీ వర్తింపజేయరు. ఇది దీనివల్ల ఏంటి, ఇప్పుడు ప్రభుత్వానికి మతమే లేనప్పుడు ఒక దంపతులకి పిల్లలు లేరు, కానీ వీడు నా పెద్దవాడు వీడు నా చిన్నవాడు ఎలా చెప్తారు? పిల్లలు ఉంటేనే కదా పెద్దవాడు చిన్నవాడు అనేది. అసలు ప్రభుత్వానికి మతమే లేనప్పుడు ఇది అధిక సంఖ్యాక మతం, ఇది అల్పసంఖ్యాక మతం అనేది ఇది చాలా విచిత్రం. ప్రపంచ రాజ్యాంగాలలో ఎక్కడా కూడా ఇది లేదు. మీరు అమెరికా పోండి, యూకే పోండి, ఫ్రాన్స్ పోండి, ఏ డెమోక్రసీలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా మీరు మైనారిటీ మెజారిటీ అనే సిస్టమే ఉండదు. ఇట్స్ ఎ పెక్యులియర్ ఆఫ్ ఇండియా. అది ఎక్కడ ఉంటుందంటే, ఒకవేళ ఒక దేశంలో అధికారిక మతం ఒకటి ఉందనుకోండి, మిగిలినవి మైనారిటీ అని వాళ్ళు వర్గీకరిస్తారు. ఇప్పుడు శ్రీలంకలో బుద్ధిజం ఈజ్ ద మెజారిటీ, మిగిలిన రిలీజియన్స్ మైనారిటీ. కానీ ఇండియాలో అసలు అధికారికంగా అఫీషియల్ రిలీజియన్ లేనప్పుడు హౌ కెన్ యూ సే దట్ నో దేర్ ఆర్ దిస్ ఈజ్ మెజారిటీ అండ్ దట్ ఇస్ మైనారిటీ? ఆ తర్వాత ఈ సెక్యులరిజం మనకు ప్రస్తుతం కనిపించింది ఆ గ్రాఫిక్లో. సెక్యులరిజం అనేది ఒకవైపు ప్రభుత్వం, ఇంకోవైపు మైనారిటీలు కలిపి అది హిందువుల మీద రుద్ది ఆ భారాన్ని అంతా హిందువులే మోయాల్సి వస్తుంది. అది దాని సారాంశం. తర్వాత ఆర్టికల్ 28, ఇది విద్యా సంస్థల్లో మతబోధ చేయరాదు అని చెప్తుంది. అంటే దిస్ ఈజ్ కాల్డ్ నెగిటివ్ రైట్. నెగిటివ్ రైట్ అంటే ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడినప్పుడు పాజిటివ్ రైట్ అంటే అది నాకు హక్కు ఉంది, నెగిటివ్ రైట్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వం ఇది చేయరాదు అని. అయితే ఇది బాగానే ఉంది, ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ ప్రభుత్వం నుంచి ఏదన్నా ఇది గ్రాంట్స్ అయితే పొందిన విద్యా సంస్థల్లో ఇది చేయరాదని ఉంది. అంటే ఏంటి, మత బోధ విద్యా వ్యవస్థలో ఉండకూడదు అని, ఇది పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో. కానీ జరిగేది ఏంటి, ఇప్పుడు మీరు అమెరికా వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఫ్రాన్స్ వెళ్ళండి, ఇటలీ వెళ్ళండి, వాటికంటే పెద్ద డెమోక్రసీ మనం కాదు కదా. అక్కడ ఆయా దేశాల ప్రాచీన గ్రంథాలని పాఠ్యాంశాలలో చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి మీకు గ్రీక్ క్లాసిక్స్ ఉన్నాయి, ఇలియడ్, ఒడిస్సీ ఇలాంటివి. వాటిని మీరు ప్రతి విద్యార్థి వాటి గురించి తెలుసు, ఎందుకంటే అవి పబ్లిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో భాగంగా ఉంటాయి. కానీ మన దేశంలో ఆ ఆర్టికల్ 28ని వాడుకొని ఎలాంటి మన ప్రాచీన సాహిత్యాన్ని ఇక్కడ చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు ఉదాహరణ మీరు చూస్తే ప్రపంచంలోనే అన్నిటికంటే పురాతనమైన గ్రంథం ఋగ్వేదం. అంతకుముందు ఉండొచ్చేమో, కానీ మనకి ప్రస్తుతానికి అవైలబుల్ ఉన్నది ఋగ్వేదం. ది లాంగెస్ట్ పోయం, అన్నిటికంటే పెద్ద కావ్యం మహాభారతం. ఆ తర్వాత మన హైందవ నాగరికతలో ఎంతో వాంగ్మయం ఉంది, ప్రతి సబ్జెక్ట్ మీద ఉంది, పాలిటిక్స్ మీద ఉంది, ఆర్ట్స్, కల్చర్, లిటరేచర్, లింగ్విస్టిక్స్. మీరు పాణిని అష్టాధ్యాయి, ఈనాడు పాణిని ఇంతవరకు కూడా పాణిని అష్టాధ్యాయి, ది కరెంట్ లింగ్విస్టిక్స్ హ్యాస్ నాట్ సర్పాస్డ్ పాణినిస్ అష్టాధ్యాయి. దట్ వాజ్ ద హైయెస్ట్ డెవలప్మెంట్ వీ హ్యావ్. కానీ వీటన్నిటినీ మత గ్రంథాలు అని చిత్రీకరించి మన ప్రజా విద్యా వ్యవస్థ నుంచి దూరం చేసి అది హిందువులకి కానీ అది దూరం చేసేది. తద్వారా ఏమవుతుంది, మీరు అక్కడ పక్కన బొమ్మను చూడండి, అది తిరువల్లువారు. తిరువల్లువారు అంటే తిరు అంటే శ్రీ, వల్లు అంటే ఆయన పేరు, వారు అంటే మనం గారు అని, తిరువల్లువారు. ఒకప్పుడు తిరువల్లువారు బొమ్మ తమిళనాడులో ఇటువైపు నుంచి చూసారా, నామాలు, బొట్టు, జంధ్యం, కాషాయ వస్త్రాలు ఉండేది. మీరు ఈరోజు తమిళనాడు వెళ్ళి చూస్తే అదొక క్రిస్టియన్ సెయింట్ లాగా ఉంటుంది పక్కన. అంటే దిస్ ఈజ్ కాల్డ్ అహిందూకరణం.
డీహిందూయిజేషన్ ఆఫ్ సొసైటీ. మన ఇంత విజ్ఞాన సంపద, వాంగ్మయం, మన నాలెడ్జ్ మొత్తం ఎవ్రీథింగ్ ఈజ్ బ్యానిష్డ్ బై ఆర్టికల్ 28 ఫ్రమ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. అందుకోసమే మనము ఒక హిందూ పిల్లవాడిని మనం ప్రభుత్వ బడికి పంపిస్తే 18వ సంవత్సరం నిండే వరకు ఒక అహిందూ అయిపోయి బయటకు వస్తున్నాడు. అంటే హిందూ కానివాడిలాగా బయటకు వస్తున్నాడు, ఆ నామమాత్రం హిందువుగా బయటకు వస్తున్నాడు. ఇది ఎక్కడ ఏ చరిత్రలో, ఏ దేశంలో, ఏ నాగరికతలో కూడా జరగని హాని మనకు జరుగుతుంది. తర్వాత ఆర్టికల్ 30, ఇది లాస్ట్. విద్యా సంస్థలని స్థాపించడానికి ఇది కేవలం మైనారిటీలకు మాత్రమే ఇది అధికారాలు, ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. చూడండి అక్కడ రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మీరు ఈ ఆర్టికల్ 28, 29, 30 చూస్తే హిందువులకు ప్రాథమిక విద్య గురించిన ప్రాథమిక హక్కు లేదు. విచిత్రం ఇది. మనకి హక్కు లేదు, మనకు ప్రాథమిక హక్కు లేదు. కానీ మీరు అనొచ్చు, మరి ఇన్ని విద్యా సంస్థలు ఏ విధంగా నడుపుతున్నాయండి? మనం నడుపుతున్నాం కదా. హక్కులు 2 రకాలు. ఒకటి ప్రాథమిక హక్కులు, రెండోది పౌర హక్కులు. దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్, అదర్ ఈజ్ సివిల్ రైట్స్. ఇప్పుడు ప్రాపర్టీ మీరు చూడండి, మన రాజ్యాంగం వచ్చినప్పుడు ప్రాపర్టీ వాజ్ ఎ ఫండమెంటల్ రైట్, కానీ ఆ తర్వాత దాన్ని సవరించి దాన్ని సివిల్ రైట్ చేశారు. సో ఈరోజు నాకు నా ఇల్లు ఉందనుకోండి, ప్రజా అవసరాల కోసం నా భూమిని, నా ఇల్లుని తీసుకోవచ్చు. కానీ ప్రాథమిక హక్కులు ఏది ఉన్నాయో ప్రభుత్వం తీసుకోవడానికి వీల్లేదు. సో అయితే హిందువులకి ఉన్నది కేవలం పౌర హక్కు మాత్రమే. నేను అందుకొని చెప్పాను, హిందువులు రాజ్యాంగాన్ని గురించి అవగాహన చేసుకోవాలి అని, చదవాలి అని. హిందువులకి విద్యా విషయంలో ప్రాథమిక హక్కు లేదు. అది కేవలం మైనారిటీలు అంటే క్రైస్తవులు, ముస్లింలకు మాత్రమే ఉంది. ఆర్టికల్ 30. ఆర్టికల్ 29 నెగిటివ్ రైట్, ఆర్టికల్ 30 ఈజ్ పాజిటివ్ రైట్ ఫర్ మైనారిటీస్. దేర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ హిందూస్ ఎనీవేర్. సో తద్వారా ఏమవుతుందంటే ఆర్టికల్ 28 ఏం చెప్తుంది? మీరు మతపరమైన విద్య బోధన చేయకూడదని. మతం అంటే ఏంటి? మీ పుస్తకాలన్నీ మతమే. ఋగ్వేదం నుంచి మొదలు పెడితే నీతి శాస్త్రం వరకు మొత్తం మతమే. సో కాబట్టి మీరు అవి చెప్పడానికి వీల్లేదు. కానీ మైనారిటీలు, క్రైస్తవులు, ముస్లింలు, వాళ్ళకి ఆర్టికల్ 30లో ప్రత్యేకమైన హక్కు ఇచ్చారు కాబట్టి వాళ్ళు వాళ్ళ విద్యా సంస్థల్లో చెప్పుకోవచ్చు. మరి హిందువులు కూడా ఈ విద్యా సంస్థలు పెడుతున్నాయి కదా, చెప్పుకోవచ్చు అంటే నో. ఎందుకంటే హిందువులకి ప్రాథమిక హక్కు లేదు కాబట్టి, కేవలం పౌర హక్కు మాత్రమే ఉంది కాబట్టి మీరు ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. ఒకవేళ మీరు అలా బోధించారంటే మీకున్న గుర్తింపు అంటే రికగ్నిషన్ ఉండదు. అంటే ఆ బోర్డు సర్టిఫికెట్లు ఉండవు. ఇది బోర్డ్ ఆఫ్ సిబిఎస్ఈ కానీ, ఐసిఎస్ఈ కానీ, లేకపోతే స్టేట్ బోర్డు కానీ ఈ మీరు సర్టిఫికేట్ ఇవ్వడానికి వీల్లేదు. తర్వాత మీకు గ్రాంట్స్ ఉండవు. ప్రభుత్వం నుంచి ఏదైతే సాయం వస్తుందో అది ఉండదు. తద్వారా ఏమవుతుంది? హిందువులు స్థాపించిన విద్యా సంస్థలు మతరహిత సెక్యులర్ విద్యా సంస్థలు అయిపోతున్నాయి. కానీ క్రైస్తవులు, ముస్లింలు స్థాపించిన విద్యా సంస్థలు మతబోధ చేస్తూ, మతపరమైనవిగా ఉంటూ, ప్రభుత్వ గుర్తింపు పొందుతూ, ప్రభుత్వ సహాయాన్ని, గ్రాంట్లు కూడా పొందుతున్నాయి. సో ఇదేంటంటే అమ్మ పెట్టదు, అడుగు తినేదు. అంటే నువ్వు చేయవు, అంటే ప్రభుత్వం చేయదు, కానీ మేము చేస్తామంటే నువ్వు చేయడానికి వీల్లేదు. సో ఇది. ఇంకొకటి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆర్టికల్ 30 ఏదైతే ప్రాథమిక విద్యా హక్కును మైనారిటీలకు మాత్రమే ఇచ్చిందో దాన్ని అమలు చేయడానికి కోసం ప్రత్యేకంగా ఒక చట్టాన్ని చేశారు. ఆ చట్టం ప్రకారము నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అని దానికి ఒక కమిషన్ కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక మైనారిటీ ముస్లిందో, క్రైస్తవులో అది ప్రభుత్వం ఏదన్నా వాళ్ళకి గ్రాంట్ ఇవ్వలేదనుకోండి, ఇమీడియట్గా వీళ్ళకి రాస్తారు. చూడండి, తెలంగాణ ప్రభుత్వం నేను క్రైస్తవుని, నేను అక్కడ బడి పెడదాం అనుకున్నాను, ఈ తెలంగాణ ప్రభుత్వం నాకు భూమి ఇవ్వట్లేదు, లేకపోతే ఇది ఇవ్వట్లేదు, వాళ్ళు ఇమీడియట్గా ఇంటర్ఫేర్ అవుతారు.
ఒకవేళ ప్రభుత్వం వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి హైకోర్టుకు వెళ్ళి డైరెక్ట్గా ఇతని తరఫున హైకోర్టుకు వెళ్ళే అధికారం కూడా ఉంది. అంటే ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి ఇతని గురించి హైకోర్టుకు వెళ్ళి ఈ మా ప్రభుత్వానికి ఒక తీర్పు ఒక ఆర్డర్ తీసుకురావడానికి కూడా ఈ వ్యవస్థ ఏర్పాటు ఉంది. అంటే మైనారిటీల విద్యా హక్కులని రక్షించడం కోసమని ప్రత్యేక చట్టము, ప్రత్యేక కమిషన్, ప్రత్యేక వ్యవస్థ అన్నీ ఉన్నాయి. కానీ హిందువులకు ఏం లేదు. ఎందుకంటే హిందువులు ప్రాథమిక హక్కే లేదు కదా, విద్యా విషయంలో ప్రాథమిక హక్కే లేదు. కాబట్టి మీకు హక్కు లేనప్పుడు మీకు ఈ చట్టాలు కానీ వీటి అమలు చేయడానికి ప్రశ్నే ఉండదు కదా. ఇది